రోజుల్లోనే మూసి ఖాళీ చేస్తామంటున్నారు. ఏం బాధ చెప్పుకుందామని ఇక్కడికి వచ్చిర్రు. మరి ఏంది మీకు సొల్యూషన్? మీకు డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని చెప్తారు, మిమ్మల్ని అడిగి పంపిస్తారంట. మాకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టారండి వాళ్ళు? మమ్మల్ని మా ఇల్లు కూల్చి పిల్లల్ని తల్లుల్ని అందరిని ఏడిపించి మమ్మల్ని మేము మట్టి తట్టలు పెట్టి మోసుకుని రూపాయికి రూపాయి జమ చేసుకుని మేము ఇల్లు కొనుక్కుంటే మమ్మల్ని ఇప్పుడు తీసేసి వాళ్ళు ఇచ్చారా? మాకేమైనా చారెడ్ భూమి ఇచ్చి మా భూమిలో ఉంటున్నారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మా కష్టార్జితంతో కొనుక్కున్నాం, మా భర్తలు పోగేసిన సొమ్ముతో కొనుక్కున్నాం. మాకు ఒకళ్ళు కూరగాయలు అమ్మి ఒక్కొక్కళ్ళు మట్టి పిసుకుని మేము అన్ని బాధలు పడుకుంటా పిల్లల్ని ఇది చేలు చేసుకుంటా మేము ఉంటే డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టారండి వాళ్ళు? ఎక్కడున్నాయి? ఏ డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు మాకు? మేము ఏమైనా సరే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళే పనే క్వశ్చనే లేదు. మూసి ప్రక్షాళన జరగాలి, మూసిని మంచిగా అందంగా చేయాలి, కాబట్టి మీకు ఏదో ఒకటి చూపిస్తాము, మీరు ఖచ్చితంగా బయటికి పోవాలనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి ఏదో ఒకటి చూపిస్తే అంటే మాది కోట్ల అయింది చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నాను. కోట్లు అంటే మీరు ఎవరైనా అడిగారా? రూపాయి మేము అప్పు తెచ్చుకుంటున్నాము, అడిగారా? మీకు ఎన్ని అప్పులు ఉన్నాయమ్మా మేము తిరుతామని వచ్చారా? అప్పుడు వీళ్ళు ఇది చేయటానికి మమ్మల్ని ఇప్పుడు లోన్లు తీసుకుని కట్టుకున్నాము. లోన్లు తీసుకుని కట్టిన ఎవరు తీరుతారు? మాకు మా అప్పులు ఉన్నాయి, ఎవరు తీరుతారు? మా డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టి ఉండవు? మమ్మల్ని డబుల్ బెడ్రూమ్ కట్టామమ్మా, మేము రిజిస్ట్రేషన్ చేసి చెయ్యమనలేదే మాకు? రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ ఇవన్నీ ఎందుకు తీసుకున్నారు? అన్నీ తీసుకుని కదా మేము ఇల్లు కట్టుకున్నది, సొంత స్వశక్తితో కట్టుకున్నాం మేము ఇల్లు. అలాంటప్పుడు ఏ రకంగా మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు? మేము వెళ్ళాలి, పిల్ల జల్లని వేసుకుని ఎక్కడ ఉండాలి? మేము ఏ రీతిని ఉండాలి? కొని వెళ్ళాలి, ఏండి ఉంటాయి, తిండట్ట తినాలి. మేము ఎక్కడి నుంచి వస్తుంది మాకు? ఏ తీరు నుంచి వస్తుంది? ఇప్పుడు లోన్ వాళ్ళు వచ్చి లోన్ మానిపెత్తారా? లోన్ వాళ్ళు వచ్చి లోన్ కట్టించుకోరా? లోన్ కట్టాల్సిందే కదా. అప్పు తెచ్చుకున్నాను నీ దగ్గర 100 రూపాయలు, ఆ 100 రూపాయలు తీరుస్తారమ్మా? మరి ఇన్నాళ్ళు లేయిందే మమ్మల్ని ఎందుకు? ఇప్పుడు బిల్డింగులు కూల్చేస్తున్నారు. ఆ బిల్డింగులు రేటు కట్టి బిల్డింగులు ఇచ్చేసి ఆ డబ్బు ఇచ్చేసేస్తే బాగుంటుంది. మళ్ళీ బిల్డింగుల్ని పప్పు చేసి ఆ సగంలో సగం ఇస్తానంటే ఎవరు ఒప్పుకుంటారమ్మా? ఎవరు కష్టార్జితం అమ్మా? మరి ఇది మేము చేసుకునేది పిల్లలు తరానే. మీరు చెప్పండి అమ్మా, పరిస్థితి చూస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో తీసేదే కూలగొట్టేది అని మాట్లాడుతున్నారు. మేమైతే ఖాళీ చేయము, ఎక్కడ వెళ్ళాం మేడం. ఆయన ఉండాలి ఆ డబల్ బెడ్రూమ్లో ఏమైనా చేసుకుని మేము వెళ్ళాం. మేము పైసలు కష్టపడి కట్టుకున్నాము. మేము కూరగాయలు అమ్మేసి పోతారు మా వాళ్ళు. నైట్ ఒకటి ఇటుకి వస్తారు మేడం. మేము ఎవరికి దగ్గర పోము. ఆయన 10 రూపాయలు వద్దు మాకు. మా 10 రూపాయలు మా ఇల్లు మాకే కావాలి అంతే. అంటే మీకు ఏం కష్టం లేదు కానీ కావాల్సుకొని మీరు అంటే డబ్బులు తీసుకొని ఇట్లా మాట్లాడుతున్నారు అంటున్నారు. డబ్బులు ఎవరు ఇచ్చారు మాకు? డబ్బులు ఏ గవర్నమెంట్ ఇచ్చారు? డబ్బులు ఆయన ఇచ్చిండా? రేవంత్ రెడ్డి ఇచ్చిండా? ఎవరు ఇచ్చిండు మాకు డబ్బులు? ఎవరని ఇచ్చారు? ఎవరంటారు డబ్బులు ఇచ్చిరని? మంత్రులు అంటారు పెయిడ్ ఆర్టిస్టులు, మీరు అంటే కూలీలాగా పెయిడ్ డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు. ఎవరు డబ్బులు తినలే. ఒక 10 రూపాయలు లేదు ఆయన ఇప్పుడు దాకా మాకు. ఒక్క 10 రూపాయలు లేదు, ఏం లేదు మాకు. మూసీ నది మా రక్తంతో కడిగి అలంకరించాలా? మూసీ నదిని ఏంటమ్మా చెప్పండి. ఇప్పుడు వాళ్ళేమో హైకోర్టు చెప్పినప్పటికి కూడా మూసీని ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేస్తామనేది అది ఎక్కడ ఆగేటట్టుగా అనిపిస్తలేదు. ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈ సందర్భంగా? అంటే మిమ్మల్ని అందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అని మంత్రి అంటున్నాడు. సార్ మ్యామ్, పెయిడ్ ఆర్టిస్ట్ ఎందుకు అవుతాం మ్యామ్? మా ఇంటికి రండి, మేము తీసుకెళ్తాం. ఎక్కడుందో మా ఇల్లు ఎక్కడుందో అన్నీ మీకు చూపిస్తాం రండి. మేము ఒకరోజు వాళ్ళు డబ్బులు ఇస్తారని ఏంటి మేడం మాకు ఇది స్థితి? మేము వర్క్ చేసుకుంటున్నాం, మేము శాలరీ సంపాదించుకుంటున్నాం. మేము 30% ట్యాక్స్ పే చేస్తామండి. ఎవ్రీ ఇయర్ 30% ట్యాక్స్ పేయర్స్ మేము. మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకుంటాము. వీ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. 100కి 200కి వచ్చే టైప్ కాదు. మాకు బాధ ఉంది. లీడర్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మా బాధల్ని వాళ్ళు విని ఇక్కడికి వస్తున్నారు. అందుకని మేము హైదర్షాకోట ఆ విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చినాం మేడం. అయితే ఒక మాట అంటారు, మీరు చెప్పిన మాటల్లో మీరు ఇంత చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్, శాలరీడు, మీరు ట్యాక్స్ కడుతున్నారు. మరి అట్లాంటప్పుడు మీరు ఈ FTL జోన్లో, ఈ బఫర్ జోన్లో ఇల్లు కొనుక్కోవడమైనా కట్టుకోవడమైనా మీకు తెలియదనే ప్రశ్న కూడా వస్తుంది కదా మ్యామ్? మేము అన్నీ చెక్ చేసుకున్నాం మ్యామ్. మేము లీగల్ వెరిఫికేషన్ చేసుకున్నాము, టెక్నికల్ ఆఫీసర్ని కలిసినాము. బ్యాంక్ వాళ్ళు చేసే లీగల్ వెరిఫికేషన్ కాకుండా మేము సెపరేట్గా లాయర్స్ని హైర్ చేసుకుని మేము చేయించుకున్నాం. ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ మేము హౌసెస్ కొనుక్కున్నాము. FTL బఫర్ జోన్ అని ఎవరు చెప్పారు మేడం మాకు? 9 మీటర్స్ అన్నారు నాలా నుంచి. మేము 9 మీటర్స్ అవతలే ఉన్నాం. నెక్స్ట్ 30 మీటర్స్ చేశారు 2012లోనో ఎప్పుడు 30 మీటర్స్ బయటనే ఉన్నాం. ఇప్పుడు 50 అంటారు. ఇప్పుడు 50 మీటర్స్లో ఉన్నాం. నెక్స్ట్ 100 అంటారు. మీ ఇష్టానికి మీరు రెట్రోస్పెక్టివ్గా పెంచుకుంటూ వెళ్ళిపోతే కామన్ మ్యాన్ ఎందుకు ఫేస్ చేయాలండి ఈ ప్రాబ్లమ్స్ అన్ని? వాట్ ఈస్ ద రీజన్? మేము ఏమంటున్నారు కదా,
అప్పట్లోనేమో అసలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లే లేవు, కానీ ఇప్పుడు మాత్రం 16,000 మందికైనా కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తాము, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపిస్తామని చెప్తున్నారు. మేడం మేము మా మా ప్రాపర్టీ వాల్యూ అక్కడ 150 గజాలండి. మార్కెట్ వాల్యూ ప్రకారం ఇప్పుడు 50-60,000 నడుస్తుంది 1 స్క్వేర్ యార్డ్. ఓకే, దాంట్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ పెట్టుకుని మేము ఒక 1 crore రూపీస్ ఉంటుందండి మా వర్త్. అక్కడ మేము ఏమీ అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, మాకు డబ్బులు ఎక్కడి నుంచో రాలేదు. ప్రాపర్ ట్యాక్స్ పేర్స్ అంతా వైట్లోనే కట్టినాము, రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నాము, వి పేడ్ ఆల్ ట్యాక్సెస్. ఈవెన్ నౌ ఎవ్రీ టైమ్ ఫస్ట్ ట్యాక్స్ పేర్స్ మేమే అవుతాం, ప్రాపర్టీ ట్యాక్స్ మేమే కట్టేస్తాం, ఈఎంఐలు అన్నీ మేమే రెగ్యులర్గా కట్టేస్తాం. వదిలేసి డబ్బులు వెనకేసుకున్న వాళ్ళేమో మీరు చాలా రెస్పెక్టబుల్గా చాలా మంచిగా చూస్తారు. ఇప్పుడు మమ్మల్ని ఎన్క్రోచర్స్ అంటారు, ఏమేమేమో పదాలు వాడుతున్నారు. మేము అక్రమ కట్టడాలు కట్టలేదు. మీ దగ్గరకు వచ్చి మీకు మార్కింగ్ వేసారా? మీకు మార్కింగ్ వేయలేదు మేడం, బఫర్లో ఉన్నారు మీరు. రోజు ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది మ్యామ్. మా ఇంట్లో మేము పీస్ఫుల్గా ఉండడానికి కూడా అవ్వట్లేదు. రోజు ఈరోజు వచ్చేస్తున్నారు, పక్క కాలనీకి వచ్చినారు, మీ కాలనీకి వస్తారు, మార్కింగ్ వేసేస్తారు, తీసేస్తారు, ఇలాంటి మాటలే వింటున్నాం. నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, వాళ్ళిద్దరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఏం కంక్లూడ్ చేశారో మాకైతే అసలు ఏం అర్థం అవ్వలేదు. ఏం కంక్లూడ్ చేశారు? అసలు మాకు తీస్తానంటున్నారా, మళ్ళీ డబుల్ బెడ్రూమ్లే అంటున్నారా, తీయనంటున్నారా, ఏం అసలు ఒక లేదు తీస్తాము అంటే ఏంటి? ఇప్పుడు ఏం చెప్పినా కూడా మూసీని ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాము, మూసీ చుట్టుపక్కల ఉన్న పరివాహక ప్రాంతం అంతా కూడా కూల్చేస్తామని చెప్తున్నాం. చేయండి మేడం, ప్రక్షాళన చేయండి. సుందరీకరణ పేరుతో మా ఇళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, చాలా ప్లేస్ ఉంది. ప్రక్షాళన ఖచ్చితంగా చేయండి, మేము దానికి సహకరిస్తాము. మేము అసలు దుర్గం చెరువు ఎవరండి క్లీన్ చేశారు? ఫస్ట్ స్టార్టింగ్లో ఐటీ ఎంప్లాయీస్ వచ్చి అక్కడంతా క్లీనింగ్ చేసి వాళ్ళు ఎవ్రీ వీకెండ్ డ్రైవ్ నిర్వహించి క్లీన్ చేశారు. అదే మూసి మా పక్కనే ఉంది, మేము చేసుకోమా? మా ఇల్లు ఎంతనో మా పక్కన ఉంటే మేము పరిశుభ్రంగా ఉంచుకోవాలని చూస్తాం. మీరు ప్రక్షాళన చేయండి, మురుగు తీయండి, ఎస్టీపీలు పెట్టండి, కిందకి వెళ్ళండి. సైడ్లో ఎంక్రోచ్ చేసేసి మా ఇండ్ల వరకు వచ్చేస్తాము, నెక్స్ట్ అక్కడ వరకు వెళ్ళిపోతాము, ఇదంతా ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. అందరికీ నేను అదే చెప్తున్నాను, మేము ఎంక్రోచెస్ కాదు, మేము అన్ని లీగల్గానే వెరిఫై చేస్తాం. మేము వెల్ ఎడ్యుకేటెడ్, నాట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్. మాకు ఏ గవర్నమెంట్తో సంబంధం లేదు. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు నాక్ చేసినప్పుడు ఏ గవర్నమెంట్ అయితే మాకు డోర్స్ ఓపెన్ చేసిందో ఆ గవర్నమెంట్కి మేము వెళ్ళి మా బాధలు చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చినారు, ఇక్కడికి వచ్చినప్పుడు అంత లీడర్ ఇక్కడికి వచ్చాడు, ఆయన ఎన్నో పోరాటాలు చేశారు, తెలంగాణ తీసుకొచ్చారు. ఆ లీడర్ మా ఇంటి గుమ్మం వరకు వస్తున్నాడు, మేము వచ్చి ఆయనకు సపోర్ట్ చేయాలని ఇక్కడికి వచ్చాం.